హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి కిచెన్. ఈరోజు మనం చూద్దాం పొటాటో పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో. యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇది చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది. అంతేకాదు ఇందులోని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ప్రోటీన్ ఉంది కాబట్టి సూపర్ హెల్దీ కూడా. ఫస్ట్ నేను పొటాటోస్ అన్నిటిని గ్రేట్ చేసి ఇలా నీటిలో వేసి ఉంచుకున్నాను. దాన్ని 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనం ఇంకొక బౌల్లో 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకుందాం. ఒకవేళ మీరు ఎగ్స్ తినరు, మీరు వెజిటేరియన్ అయితే ఇందులోని ఎగ్స్ బదులుగా 2 స్పూన్ల శనగపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు. ఇక్కడ కుషాల్ కూడా తింటాడు కాబట్టి నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశాను, లేదంటే గుండగా కట్ చేసుకోండి. దాంతోపాటు కొంచెం కారం యాడ్ చేసుకోండి, తర్వాత కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. ఇవి మీ ఆప్షన్ అండి, మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీకు ఒకవేళ ఇష్టం అనుకుంటే ఇందులోని కొంచెం ఆర్గానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ పొటాటోస్ అన్నిటిని వాటర్ నుంచి స్క్వీజ్ చేసి ఎక్సెస్ వాటర్ లేకుండా ఎక్స్ట్రా వాటర్ అంతా స్క్వీజ్ చేసి మన ఈ ఎగ్ మిక్స్చర్లోనే యాడ్ చేసేద్దాం. బ్రేక్ఫాస్ట్లో ఎగ్స్ తీసుకుంటే మనకి చాలాసేపు వరకు ఎనర్జీ లెవెల్స్ చాలా బాగుంటాయండి. లంచ్ తినే వరకు కూడా చాలా బాగా మెయింటైన్ అవుతాయి మన ఎనర్జీ లెవెల్స్. సో వీక్కి కనీసం 3 టైమ్స్ అయినా ఎగ్స్ తినండి అండ్ మీ పిల్లలకి కూడా ఎగ్స్ ఇవ్వండి. ఎగ్స్ ఇచ్చే ముందు ఒకసారి టెస్ట్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మీరు చిన్న పిల్లలకి సంవత్సరంన్నర లోపు పిల్లలకి ఇస్తున్నట్టయితే ఎగ్ని ఫుల్గా కుక్ చేసే ఇవ్వాలి. పచ్చిగా ఇస్తే వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేరనమాట. అంటే చాలామంది పోచ్ లాగా ఆమ్లెట్ లాగా వేసిస్తారు, లేదా సాఫ్ట్ బాయిల్డ్ ఎగ్స్ ఇస్తారు. అలా చేయడం వల్ల వాళ్ళకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో బీ కేర్ఫుల్ అండి. హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ కానీ లేదా ఫుల్గా కుక్ అయిన ఆమ్లెట్స్ కానీ ఏవైనా కూడా కొంచెం కుక్ చేసినవి ఇవ్వండి. అంతేకాదు వాటిని ఎప్పుడు టేస్ట్ చేయండి. ఒక గ్లాస్లోని మీరు ఎగ్ వేస్తే అది మునిగితే ఎగ్ మంచిదైనట్టు, తేలితే ఎగ్ మంచిది కాదన్నట్టు. పిల్లలకి ఇచ్చే ముందు ఇది 100% టెస్ట్ చేయాలి. తర్వాత మనం ఒక పాన్ తీసుకుందాం. ఈ మిక్స్చర్ని చిన్న చిన్న పాన్ కేక్స్ లాగా యాడ్ చేసుకుందాం. కొంచెం బటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా 1 to 2 డ్రాప్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కంప్లీట్లీ ఇది నాన్ స్టిక్ పాన్ యూజ్ చేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ కూడా అది పీల్చదు. సో ఇది చాలా బాగుంటుంది. చాలా ఒక మంచి క్రంచ్ ఉంటుంది, ఆమ్లెట్లో ఫ్లేవర్ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్. ఇలా ఒక్కొక్క సైడ్ 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ అవుతుంది. మీరు మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఎగ్ బాగా కుక్ అవుతుంది. ఆ ఎగ్ అండ్ పొటాటో మిక్స్చర్ చాలా బాగా కుక్ అవుతుంది అండ్ సూపర్ యమ్మీగా ఉంటుంది. మీరు ఇది కెచప్తో తినొచ్చు, చిల్లీ సాస్తో తినొచ్చు, మీకు నచ్చిన దాంతో తినొచ్చు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీక్ మొత్తం నేను బోల్డ్ అండ్ పొటాటో రెసిపీస్ పోస్ట్ చేస్తాను. సో కీప్ ఆన్ వాచింగ్. మీరు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంచి ఇది మొత్తం మంది పొటాటో వీక్ అండి అండ్ బోల్డ్ అని పొటాటో రెసిపీస్ రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు కొత్త పొటాటోస్ వస్తున్నాయి, అంటే కొత్తగా వస్తున్నాయి కదా పొటాటోస్, కొత్త బంగాళదుంపలు అంటాం కదా అవి. అండ్ అవి చాలా టేస్టీగా ఉంటాయి. బట్ బీ కేర్ఫుల్, ఇవి ఎక్కువ తింటే మీకు నడుము నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. సో కొంచెం జాగ్రత్త. అండ్ సూపర్ యమ్మీ పొటాటో రెసిపీస్ కోసం కీప్ ఆన్ వాచింగ్ అండి. ఓకేనా? జస్ట్ ఈ ప్యాన్ కేక్స్ని 2 వైపులో బాగా వేపుకుని తీసేసుకుంటే రెడీ అయిపోయింది. మీ సూపర్ యమ్మీ పొటాటో ప్యాన్ కేక్స్ రెడీ. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి పొటాటో రెసిపీతో రేపు మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్.